హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ భూమిక వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక ఛాలెంజ్ చేద్దామని వచ్చినాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇగో కాకరకాయలు అన్నట్టు పచ్చి కాకరకాయలు. ఇవైతే మా చెట్టు కాకరకాయలే. మీరందరూ అయితే కామెంట్ పెట్టరు కదా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేయండి అక్క మీరిద్దరని అయితే కామెంట్ అయితే పెట్టారు. వాళ్ళ కోసమే ఇగో ఛాలెంజ్ చేద్దామని అయితే ఏం చేద్దామని అయితే ఆలోచిస్తే నాకైతే ఇగో కాకరకాయ ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. అందుకని చెప్పేసి ఇగో ఫస్ట్ ఛాలెంజ్ అయితే కాకరకాయతోనే స్టార్ట్ పెట్టినాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మాకు కూడా కొత్తనే అనిపిస్తుంది వీడియో తీయాలంటే. ఇంకో చెర్రుండి తిందామని అయితే 4 అయితే పెట్టుకున్నాం. అసలు నాకు కాకరకాయ కూరే నచ్చదు. మా ఆయనకైతే బాగానే ఇష్టం. ఈ ఛాలెంజ్లో మా ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నా. అదే కాకుండా ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా మీరే కింద కామెంట్ పెట్టాలి. మీరు ఏం పెడితే అదే చేస్తాం మేమైతే తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్టార్ట్ పెడదామా? నువ్వు చెప్పవా? హాయ్ చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మీరు కాకరకాయ తినాలంట 4 పెట్టింది. చెర్రోడు తినాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? కామెంట్ తీయండి. పచ్చికాయకాయ అయితే ఫస్ట్ టైం తినడు. చెర్రోడు అయితే తీసుకున్నాం. నా 2 అయితే నేను తీసుకున్నా. మీరు నీకు ఉన్నాయా? నువ్వు చిన్న చిన్న ఏరుకున్నావు. చిన్న కాదు పెద్దే కాదు ఫ్రెండ్స్, నాయమే. ఇగో 2 ఏమో చిన్నగా ఉన్నాయి, 2 కొంచెం పెద్దగా ఉన్నాయి. అయితే చెరొకటి తీసుకోవాలి. ఆయన చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది ఒకటి తీసుకోవాలి, నేను చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది ఒకటి తీసుకోవాలి. 2 చిన్న ఏరుకుండు. ఫస్ట్ ఏరుకొని ఇగో చూసిరా, ఇగో 2 చిన్న ఏరుకుండు. ఇగో నాకేమో 2 పెద్ద ఇంచుడు. ఇది ఎక్కడ ఆయన చెప్పండి మీరే. ఇగో నాకేమో ఇంత పెద్ద ఇంచి, ఆయన ఇంత చిన్నవి తీసుకోండి. ఇక దొంగ తెలుగు ఉపయోగిస్తున్నా దగ్గర. వీడియోస్ తీద్దామంటే పిల్లలు అస్సలు వీడియోలు తీయనియట్లేదు. ఇప్పుడు కూడా ఇక చిన్ననైతే అక్కడ పడుకోబెట్టి వీడియో తీస్తున్నాం. వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు. అదొక టెన్షన్ కూడా ఉంది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామా? భయం అవుతుంది కడుపులా. ఎందుకంటే నేను అసలు ఇంకో ఛాయ్ తాగిన పొద్దున. ఇగో నీకొకటి. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. కడిగినా తోకలు అయితే తీసేస్తున్నా. 1 2 3 అన్నాక తినాలి. ఫస్ట్ తినొద్దు, సరేనా? ఇగో మేమైతే ఫస్టే చెప్తున్నాం. ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఎట్లుంటుందో కాబట్టి. ఓడిపోయిన వాళ్ళకి మీరే ఈ వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి. పనిష్మెంట్ ఏందనేది మాత్రం. అది మేము తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాం 100%. మీరు ఎప్పుడన్నా అట్లనే పచ్చి కాకరకాయలు తిన్నారా? తింటే కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పెడుతున్నా కానీ ఫుల్ వీడియోస్ తీయాలని అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఈ షార్ట్ వీడియోల కంటే కూడా. ఓకేనా? ఇగో స్టార్ట్ అయితే పెడుతున్నాం. మరి భయం ఉంది కడుపులా. ఏదో పెద్ద యుద్ధాన్ని వేరేట్టు అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా చూడండి. అంటే అందరూ బిజీ లైఫ్ ఉంటారు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మా వీడియో చూడండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్టార్ట్ అయితే పెడుతున్నాం. 1 2 ఒక్కటి తిన్నాక ఒకటి తిన్నా కూడా ఒక్కసారి 2 తింటావా? ఒకటి తిన్న ఒకటి ఫస్ట్ వీడియో పెడుతున్నా. ఒకటి అది పెట్టి ఫస్ట్. అది ఎట్లా ఛాలెంజ్ ఎట్లా తినొచ్చు కానీ ఒకటి రోడ్లు వేసుకొని తినొద్దు. అట్లా కాదు, మంచిగా నగలు తినాలి. సరే. 1 2 3. అబ్బా మొత్తం మింగేసిన. ఆ వల్ల అయితే కాలేదు. అబ్బా చేయదు అసలు. నేనైతే తినలేకపోయినా. అసలు ఘోరమైన చేయదు. మొత్తం తలకి పట్టేట్టు అనిపిస్తుంది.
అనిపిస్తుంది. అసలు నేను కాకరకాయ కూరే తినను, అసలు ఒక కాకరకాయ మొత్తం తినేసిన అంటే నాకు ఒక విచిత్రమే అనిపిస్తుంది. ఎట్లుంది? ఏదో తేడా ఉంది. మొత్తానికైతే మా ఆయన గెలిచిండు. ఇదైతే ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి చిన్న చిన్నగా స్టార్ట్ పెడుతున్నాం. మాకు కూడా అంత దీని మీద అనుభవం లేదు కాబట్టి అసలు నాకు మాట్లాడుతుంటేనే అది లోపల ఉంది కదా ఎట్లా అనిపిస్తుంది. మా ఆయన అయితే 2 తిన్నాడు. నేనైతే నిజంగా గ్రేట్ అనుకుంటున్నా. నేను ఒక్కటి తినే లోపల 2 తినేసిండు. ఈ ఛాలెంజ్లో అయితే విన్నర్ మా ఆయన. కంగ్రాట్స్. ఇంకొక విషయం వచ్చేసి చిన్న విషయం అయితే, ఇప్పుడు బంధువులు చుట్టాలు అందరూ అయితే అందరు ఉంటారు. కానీ మా చుట్టాలు కొంతమంది ఉన్నారు, యూవీల సైడు మా సైడు చాలా మంది ఉన్నారు. కానీ మా వీడియోస్ చూస్తున్నారా, కొంతమంది చూస్తున్నారు డైరెక్ట్ చెప్తున్నారు, కొంతమంది చూస్తలేరు అయితే అర్థమవుతలేదు. కొంతమంది చూసే వాళ్ళు అయితే కంపల్సరీ మెసేజ్ చేయండి, బంధువులు కానీ రిలేషన్ కానీ. మా వీడియోస్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అసలు చూస్తలేరు అనేది డౌట్ ఉంది. అయినా చూసినా కానీ కొంతమందికి మా సైడ్ ఎట్లా అంటే వీళ్ళు ఎదిగిపోతారు, వీళ్ళు మంచిగా యూట్యూబ్ చేసుకుంటారు అని కూడా అనుకుంటారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మేమైతే అనుకున్న సక్సెస్ కొంచెం దూరంలో ఉన్నాం. 1,00,000 కావాలి, సిల్వర్ ప్లే బటన్ కావాలి, మా ఇంట్లో ఇట్లా పెట్టుకోవాలని అయితే నాకు ఆశ ఉంది. అది కూడా తొందరలో అవుతుంది. మీరందరూ అయితే సపోర్ట్ ఉన్నారు. ఇంత 94,000 మంది సబ్స్క్రైబర్లు అంటే అసలు మామూలు ముచ్చట అస్సలు కాదు. 6 నెలల్లో అసలు నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. చాలు, వచ్చిన కాడికైనా చాలు. ఇష్టపడే వాళ్ళు, మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నా చాలు, అంతే అనుకుంటాం మేమైతే. ఇంతే వీడియో అయితే మీకు నచ్చిందా మరి? కాకరకాయ ఛాలెంజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇగో నేనైతే అస్సలు తినలేకపోయినా, అసలు తలకాయ మొత్తం తిప్పుతుంది. నాకు కాకరకాయ అంటే అస్సలు నచ్చదు. కాకరకాయ పచ్చడి అంటే ఇష్టం. ఇక ఎట్లనో ఒక చెప్పేసి అది ఇగో ఇంకెన్నిసార్లు చూపిస్తావు తీరా, వాళ్ళు చూసి బాధపడతారు ఫ్రెండ్స్. ఇంకొక లాస్ట్ విషయం అదే ఇందాక చెప్పిందే, తప్పకుండా అయితే చూసేవాళ్ళు మీ సైడ్ అయినా, అంటే మా భూమిక వాళ్ళ సైడ్ అయినా నా సైడ్ అయినా తప్పకుండా చూసేవాళ్ళు కంపల్సరీ అయితే ఒక మెసేజ్ చేయండి. ఎందుకంటే కొంచెం లోపల బాధ ఉంది అని మీరు చూస్తలేరా అని. ఒకవేళ మీరైతే ఇష్టం ఉన్నారైతే తప్పకుండా మెసేజ్ చేయండి. మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరు చెడిపోవాలని కోరుకుంటున్నా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో అయితే మంచి సక్సెస్ ఉంటుంది. యూట్యూబ్ అంటే ఏదో చిన్న అంచనా అస్సలు వేయకండి. యూట్యూబ్లో మంచి పేరు మంచిగా ఉంటుంది. నాకు తెలిసి అయితే, నాకు తెలిసినంత వరకు అయితే టాలెంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది టాలెంట్ ఉపయోగించుకొని సినిమా అవకాశాలు, జబర్దస్త్ చాలా మంది వెళ్తున్నారు. మీకు టాలెంట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. మాకేదో వచ్చినట్టయితే మేము చేస్తున్నాం. మీ వాళ్ళని బంధువులనే కాదు, యూట్యూబ్లో మా వీడియోస్ చూసే అందరూ కూడా మీకు నచ్చితే మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. మీ టాలెంట్ కూడా అంటే చూపించండి. చూపిస్తే అంటే జనాలు కూడా మిమ్మల్ని కూడా గుర్తింపు పడతారు. ఓకేనా ఫ్రెండ్స్? అందరికైతే బాయ్ చెప్పే ముందుకు మా వీడియోస్ చూసే బంధువులందరూ కూడా ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి. చిన్న ఆశ ఉంది, చూడట్లేదు అని డౌట్ ఉంది, తప్పకుండా అయితే చేయండి. అట్లనే కాకరకాయ ఛాలెంజ్లో అయితే మా ఆయన గెలిచిండు. మరి నేను ఓడిపోయినా కాబట్టి నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారో మీరే చెప్పాలి. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ ఏం ఛాలెంజ్ వీడియో చేయాలని, నాకైతే షార్ట్ వీడియోల కంటే ఫుల్ వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం ఫుల్ వీడియోలకి వెళ్ళి అయితే మనసు పెట్టిన. తప్పకుండా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలి, బిర్యానీలు ఇవి, ఎందుకంటే మా ఆయన కొంచెం తినడు కాబట్టి అవి పక్కన పెట్టి కొంచెం ఇలాంటివి నెక్స్ట్ అయితే పానీపూరి ఛాలెంజ్ అన్నా, లేకపోతే బనానా ఛాలెంజ్, పానీపూరి ఛాలెంజ్ అని చాలా మంది చెప్పారు. ఇవి రెండిట్లలో ఏదన్నా ఒకటి రేపన్నా ఎల్లుండన్నా తప్పకుండా ట్రై చేస్తాం. దీని రీచ్ ఎట్లుంటుంది అనేది, అంటే మీరు ఈ వీడియోకి ఎలాంటి కామెంట్స్ ఇస్తారు, అంటే చెయ్యాలా వద్దా అని కూడా కామెంట్ పెట్టండి. మీకు నచ్చితేనే చేస్తాం, లేకపోతే ఏం చేయం. బాగుంది అంటే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే కదా మాకు కూడా తెలిసేది. ఓకేనా ఫ్రెండ్స్? మరి లాస్ట్ ఇంకొక చిన్న విషయం అయితే, మేమైతే ఇట్లా వీడియోస్ చేస్తున్నాం కదా, మాకు షార్ట్ ఫిలిం అంటే ఇట్లా తీయాలని ఆశ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా తీస్తాం. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కొంచెం కామెంట్ చేయండి. మాకు ముందు ప్రయత్నం అదే. తప్పకుండా అయితే మెసేజ్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం చిన్న కంటెంట్ ఇస్తే తప్పకుండా వీడియోస్ చేస్తాం. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంత ముందు అంతా మర్చిపోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ చేయాలో షార్ట్ ఫిల్మ్ కూడా చిన్నగా మీరు మెసేజ్ చేస్తే అది చదివి తప్పకుండా అయితే వీడియో తీయాలని ఆశ ఉంది, ఇట్లా యాక్టింగ్ చేయాలని. మీరైతే ఒక్కసారి మెసేజ్ చేయండి. అందరైతే టైంకి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో చూసేవాళ్ళు ఎక్కడ ప్రయాణించినప్పుడు హెల్మెట్ ఏదో కూడా పెట్టుకోండి, యాక్సిడెంట్ బాగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికైతే బాయ్. మరి ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాం. నాకైతే లోపల అదొక రకంగా ఉంది, కాకరకాయ తిన్నా కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలనో, ఏ ఛాలెంజ్తో మేము ముందుకు వస్తామో అసలు మీరే కామెంట్ పెట్టండి. మరి బనానా, పానీపూరియా, మీకు ఏది నచ్చుతుంది అది, టమాటా అయినా ఏదైనా చేస్తాం, దేనికైనా అసలు వెనక పోయే సమస్య లేదు. ఇంత కాకరకాయనే తినగలేదు, ఇక ఆ ఛాలెంజ్ చేయమా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మా వీడియోస్ చూసే వాళ్ళకైతే అందరికి బాయ్. ఇంట్లో అయితే హోమ్ వీడియోస్ చేస్తున్నాం. అందరికైతే బాయ్. షార్ట్ ఫిల్మ్ తీయాలి కూడా ఆశ ఉంది. ఒక్కసారి అయితే కంటెంట్ ఏమన్నా తెలిసి ఉంటే పెట్టండి, మీరు కింద మెసేజ్ చేయండి, దాన్ని బట్టి మేమైతే చేయాలో వద్ద కూడా కామెంట్ చేయండి. మరి నేను ఏ రోల్ సెట్ అయితే కూడా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మీరు హీరోనా ఏందనేది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. నాకు ఏ రోల్ సెట్ అవుతుంది, తనకు ఏ రోల్ సెట్ అవుతుంది చేయండి. మేమైతే ఒక పాత్ర ఎంచుకుందాం అనుకుంటున్నాం. అందరికైతే చాలా థ్యాంక్స్ ఇంతవరకు ఆదరించినందుకు. ఇంతవరకు మా వీడియో చూస్తున్నందుకు కూడా. వీడియో అయితే ఫుల్ చూడండి, ఎట్లుంది అనేది కామెంట్ పెట్టండి. ఓకేనా. ఈ మైక్ కూడా కొనుక్కుంటున్నాం. అందరికైతే బాయ్. ఇవి ఇంకెప్పుడు ఎండ్ చేస్తారా బాబు అనుకుంటారు. ఈ ఇంటర్తో ఎండ్ చేస్తున్నాం. అందరికైతే బాయ్. బాయ్ మరి.